వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉప్పాడ సముద్ర తీరంలో కొట్టుకొచ్చినటువంటి కొబ్బరికాయలు ఎక్కడ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభుని దేవస్థానం ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించినటువంటి మొక్కులుగా తీర్చుకున్నటువంటి కొబ్బరికాయలు కూడా తెలుసుకొస్తుంది. ప్రతి వారం కూడా ఆ కొబ్బరి భక్తులు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు వాళ్ళ కోరికలు నెరవేరేందుకు కూడా కొబ్బరికాయలు అన్ని గుడిలో కూడా కొబ్బరికాయలు కొడతారు, కానీ ఇక్కడ కడతారు అనేది కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ కొబ్బరికాయలని ప్రతి వారం కూడా వాటిని ఆ సముద్రంలో కలపడం అలాగే ప్రతిసారి కూడా వస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభుని సంబంధించినటువంటి ఆలయ యువ సౌజన్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ సముద్రంలో కొబ్బరికాయలు కొట్టుకొచ్చే ప్రచారం జరుగుతుంది. అసలు ఇక్కడ గుడిలో ప్రతి గుడిలో కూడా కొబ్బరికాయలు కొడుతుంటారు, కానీ ఇక్కడ కడుతుంటారు. ఆ వాటినే మీరు ప్రతి వారం కూడా ఏ విధంగా చేస్తుంటారండి? ఇక్కడ భక్తులు మహారాష్ట్ర భక్తులు కానీ ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కానీ అధికంగా తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కూడా అధికంగా భక్తులు రావడం జరుగుతుందండి మన సంస్థానానికి. వచ్చిన భక్తులు కొబ్బరికాయ పీచు వలకుండానే అలా కొబ్బరికాయని ఔదుంబర వృక్షం ఉంటుంది, ఔదుంబర వృక్షం దగ్గర స్వామి ఉంటారు. ఆ వృక్షం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ వాళ్ళ మనసులో ఉన్న కోరుకొని చెట్టుకి కొబ్బరికాయ కడతారు. ఆ కొబ్బరికాయని మేమేం చేస్తామంటే అది మొత్తం నిండిపోయిన తర్వాత మళ్ళీ భక్తులకి కట్టడానికి ప్లేస్ ఉండాలి కదండి, మరి అవి తీసేసి మేము వ్యాన్లో వేసి వాటిని వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తీసుకెళ్ళి పారే జలపాతంలో వేస్తాం. అంటే వాళ్ళ కోరికలు తీరాలి అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి. దాన్నే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. అంటే ప్రధానంగా కొబ్బరికాయలు రకరకాల అంటే మీద గుళ్ళో చూసాం వేరే విధంగా ఉపయోగించడం, లేదంటే అవి రీసైక్లింగ్గా మళ్ళీ వేరేగా వాడడం గట్రా జరుగుతుంటాయి. కానీ ప్రతి ఏటా ఈ విధంగా జరుగుతుంది, ప్రతిసారి కూడా వీటిని ప్రతి వారం కూడా తీసుకెళ్ళి వేస్తాం. అది రీసైక్లింగ్ చేయడం వాడడం జరగదండి. అలా చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయండి. వాళ్ళ కోరిక తీరాలని చెప్పి ఎంతో దూరం నుంచి ఎంతో కష్టాలతో ఉన్న వాళ్ళే కదా కోరిక తీరాలని చెప్పి కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు గుడికి వచ్చారు అంటే కష్టం తీరాలి. ఇప్పుడు వాళ్ళంతా అలా కట్టినప్పుడు మనం మనం దెబ్బతీయకూడదు అనేసి మేము ఎప్పుడు కూడా రీసైక్లింగ్ చేయడం కానీ వాడడం కానీ చేయలేదండి. వాటిని మేము పారే జలపాతంలోనే కలపడం జరుగుతుందండి. అంటే ఈసారి మరి అంత ఎక్కువగా సముద్రంలో కొట్టుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఈ మధ్యలో చూస్తుంటే గతంలో ఎన్నోసార్లు మీరు ఆ విధంగా చేసినప్పటికీ అంత ప్రచారం జరగలేదు. అంటే ఈ మధ్యలో ఎందుకు మళ్ళీ కొట్టుకుని వచ్చే బయటకు అనేది ఎలా అనుకోవచ్చు? అంటే 2 నెలల నుంచి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల వరద ఎక్కువగా ఉండడం వల్ల కొట్టుకొచ్చి ఉంటాయండి. అంతే అండి, అంతకుమించి. ఈ విధంగా ప్రతిసారి వచ్చిన కొబ్బరి టెంకాయలన్నీ కూడా ఆ విధంగా ఒక స్టాప్ వచ్చంగా ఉంటుందండి మీ ఆలయం నుంచి? ఉన్నారండి. వీరబాబు అని చెప్పి వ్యాన్ ఉందండి. మన గురువుగారు సజ్జనగడ్డ రామస్వామి గారు గురువు గారిది వ్యాన్ ఉంటుందండి. ఆ వ్యాన్లోనే ఈ వీరబాబు అనే ఆయన కొబ్బరికాయలన్నీ బస్తాల్లో తీసుకొని వెళ్ళి అక్కడ కలిపి రావడం జరుగుతుందండి. ఏ విధంగా పక్కకు పోవడం ఇలాంటివి లేకుండా మీరు అన్ని పగడబందీగా చేస్తారు? పగడబందీగా అన్నీ చేస్తామండి. పక్కకి ఏమి పోలేదు. ఒక కొబ్బరికాయ కూడా అందులోంచి తీయనివ్వనండి. అంటే సాధారణంగా కొబ్బరికాయ కాయగానే ఉండే భక్తితో కడతారు. అంటే వాటిని రీసైక్లింగ్ చేయడానికి రకరకాల అనుమానాలు ఉంటాయి. అటువంటి అనుమానాలు తావలేకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంకా అవి నేను కట్ చేస్తారండి. వారానికి ఒక రోజు బుధవారం రోజుని కట్ చేసేస్తారు. దగ్గరుండి కట్ చేసి అవన్నీ బస్తాల్లో పెట్టేస్తారు. అవే తీసుకెళ్ళి కలుపుతారండి. కలిపేటప్పుడు వీడియో తీయించి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటారండి? కలిపినప్పుడు ఫొటోస్ అవి తీస్తారు, చూపిస్తారండి. ఇది పరిస్థితి. మనం ప్రధానంగా రకరకాల అనుమానాలు అయితే అందరికి వచ్చాయి. కొబ్బరికాయలు సముద్ర తీరంలో కొట్టుకురావడం ఏంటి, ఏదైనా షిప్ నుంచి పడిపోయా లోడ్ వెళ్తుండగానే కూడా రకరకాల అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాని కొబ్బరికాయలు సముద్రంలో కొట్టుకురావడం అనే ఆంతర్యం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలోనే ఈ గుడిలో శ్రీపాద శ్రీవల్లభం సంబంధించిన ఔదంబర వృక్షానికైతే భక్తులు కట్టినటువంటి కొబ్బరికాయలని ఈ యొక్క ఆలయ ఈవో సమక్షంలో అధికారులు అందరూ కూడా కలిసి ప్రతి వారం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తే ఒక 5 రోజుల వ్యవధిలోని లేదంటే వారం రోజులు ఈ విధంగా 10 రోజులకు ఒక్కసారైనా సరే ఈ యొక్క పారే జలపాతాల్లోని జీవనదుల్లో కూడా వేయడం ఆనవాయితీగా ప్రతిసారి వస్తుంది. ఆ విధంగానే వేస్తుంటాం. చాలా వీటిని అందరూ అనుమానాలు పడినట్టుగా రీసైక్లింగ్ చేయడం కానీ ఏ విధంగా ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా భక్తుల మనోభావాలు ఇబ్బంది
ఆటంకం కలగకుండా ఈ విధంగా ఆ మొక్కులు కట్టినటువంటి కొబ్బరికాయల్ని తిరిగి మళ్ళీ సముద్రంలో పడేసే నేపథ్యంలోనే ఈ విధంగానే కొట్టుకుని వచ్చి ఇటీవల వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వాటి తిరిగి మళ్ళీ ఈ విధంగా ఒడ్డు కొట్టుకొచ్చి అందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రతిసారి కూడా జరిగే నిరంతర ప్రక్రియగా కూడా ఆలయో సౌజన్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం శ్రీపాదవల్లభుని గుడి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.